శుభమస్తు, కళ్యాణమస్తు. నారద మునీంద్ర, దేవగణము, మహర్షి మండలంతో పాటు భూదేవి కూడా మా సన్నిధానానికి వచ్చింది. ఏమిటి విశేషం? సర్వజ్ఞుడు, నీకు తెలియందేముంది స్వామి. దానవ బాధలు భరించలేక ఆపన్న శరణ్యులైన తమను ఆశ్రయించడానికి వారు వచ్చారు. అధార్మికుల అత్యాచారాలతో ఆశ్రమాలు అపవిత్రమైపోతున్నవి. యజ్ఞయాగాదులు సాగడం లేదు. నానా హింసలకు లోనవుతున్నాం. భూలోకం నరకమైపోతున్నది. సర్వలోక శరణ్యులైన మీరు అడ్డుపడకపోతే ధర్మానికి నిలువనేడ ఉండదు జగన్నాథ. ధర్మానికి అంత హాని సంభవించిందా? అవును జగన్మాత. దానవాంశ సంభూతులైన కంస, నరకాసుర, జరాసంధాది రాజుల అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఆ పాపభారం వహించలేకుండా ఉన్నాను తల్లి. దేవి, భూమాత కలవరపడ. అచిరకాలంలో దేవకీదేవి గర్భవాసాన శ్రీకృష్ణమూర్తిని జన్మించి పాపభారం నిర్మూలిస్తాను. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే శ్రీకృష్ణావతార పరమాత్మ. కంసరాజేంద్ర, మూఢుడవై ముందున్న ముప్పు తెలుసుకోలేక ముద్దు చెల్లెలి ఆనందం చూసి మురిసిపోతున్నావు. ఆమె అష్టమ గర్భమే నీ పాలిట మృత్యువై నిన్ను అంతరింపజేస్తుంది. ఆమె అష్టమ గర్భము నా పాలటి మృత్యువా? ఏమిటి వైపరీత్యం? అయితే ఇప్పుడే అంతం చేస్తాను. అన్నా అన్నా అన్నా, నన్నెంతకాలం ప్రేమతో పెంచి పెళ్లి చేసింది నీ చేతులారా వధించడానికేనా? ఆకాశవాణి వాక్కులు నమ్మి నీ భయంకర కరవాలానికి నన్ను బలి చేస్తావా? అన్నా స్వామి, తొందరపడ. ఏ పాపం ఎరుగని అమాయకురాలి ఈమెను వధించుట ధర్మమేనా? నీ మృత్యు కారణం ఈమె సంతానం గాని ఈమె కాదుగా బాబా. వేస్తాను, కాని ఈమెకు జనించే ప్రతి శిశువును పుట్టగానే మాకు అప్పగించాలి. తప్పకుండా అప్పగిస్తాను బాబా. నేటి నుండి కారాగారమే మీ నివాస మందిరం. ఇదిగో దేవకి ప్రథమ గర్భం. నా మాట నిలబెట్టుకున్నాను. ఆ పైన నీ దయ. దయ విధికి నా మీద లేని దయ నాకు ఈ శిశువు మీద. శత్రుకూటం మీద క్షమ రాజుకు ఉచితం కాదు. నారద మునీంద్రులకు నమస్కారం. నారాయణ, ఏకాగ్ర చిత్తంతో ఏదో గుడిస్తున్నారు. సంతానం ఎందరా అని. అందుకు ఇంత శ్రమ దేనికి మహర్షి? నాకు ఇరువురే సంతానం. నీ సంతానం ఎవరికి కావాలి కంసరాజా? ఇప్పుడు లోకానికి కావాల్సింది నీ చెల్లెలి సంతానం. 6 అమాయకుడా. ఆకాశవాణి చెప్పింది గర్భాల లెక్క కాని పుట్టి నశించిన శిశువుల సంఖ్య కాదయ్యా. ఇప్పుడు సప్తమ గర్భం. నారాయణ, అది ఎన్నడో దాటిపోయిందిగా. ఇప్పుడు జరుగుతున్నది అష్టమ గర్భం. అష్టమ గర్భమా? నిస్సందేహంగా. అందుకే నీకు హెచ్చరిక చేద్దామని వచ్చాను. ఈ గర్భంలో జనించే శిశువే నీ ఆగర్భ శత్రువు. ప్రమత్తుడవై ప్రమాదం పాలు కాక జాగరూకుడవై వర్తించు. వస్తాను. నారాయణ. మీరందరూ కారాగారంలో దేవకి వస్తే ఉన్న 1000 కళ్ళతో పరికిస్తూ ఉండండి.
శిశువు ఉదయించగానే మాకు నివేదించండి. వెళ్ళండి. కిరాతకుడు పని పెట్టుకున్నాడు. తనకు శత్రువు అని తెలిసిన ఈ అష్టమ గర్భాన్ని ఆ కటికబోడు కనికరిస్తాడు. రక్షించుకునే మార్గమే లేదు. విచారదేవి, నీ సప్తమ గర్భాన్ని పరులకు తెలియకుండా రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టి బలరాముడుగా జనింపజేసిన ఆ పరమాత్ముడు ఈ గర్భాన్ని కూడా కాపాడుతాడని నా విశ్వాసం. అసహాయులకు ఆ ఆశ్రిత రక్షకుడే దిక్కు. అబ్బా స్వామి, అబ్బా భగవన్నామం స్మరించు. అదే మనకు రక్ష. అదే మనకు రక్ష. అదే మనకు రక్ష. ఆశ్చర్యపడకు వసుదేవ. పూర్వజన్మలు మీరు నాకై తపస్సు చేసి నా వంటి కుమారుని ప్రసాదించమని అర్థించారు. ఆ వరంగా మీకు కుమారుడనై ఇప్పుడు జన్మించాను. నా నియోగంతో యోగమాయ గోకులంలో నందగోకుని ఇంట కుమార్తెగా జన్మించింది. నన్ను వెంటనే కొనిపోయి యశోద ప్రక్క నుంచి ఆ యోగమాయను తెచ్చి కంసునికి అప్పగించు. ఆమె అజేయురాలు. నా అనుగ్రహంతో నీ ప్రయత్నము నిరాటంకంగా నెరవేరు. వెళ్ళు. అధికార దుర్మదాంతుడం అల్లుళ్లను హతమార్చింది చాలక ఆడపిల్లను కూడా అంతం చేద్దామనుకున్నావా? నన్ను వధించడం నీ తరం కాదు. నిన్ను వధించే మహానుభావుడు జన్మించి మరొక తోడ పెరుగుతున్నాడు. ఆ వీరుని చేతిలో నీవు మరణించక తప్పదు. తప్పరా? అనంత పరాక్రమవంతుడు అసహాయ శూరుడైన ఈ కంసుని సంకల్పానికే వికల్పమా? ఈనాడు కన్ను తెరిచిన ఒక్క పసికందు ఐరావత చుండాదండ ప్రతిమాన దోర్దండుడనైన నన్ను గిచ్చించిన ప్రజాత ప్రణంబ పూతన దేశంలో పురుడు వెళ్ళని పసిదండి ఈ మధురా మండలంలో పసివారొక్కరు సజీవులై ఉండరారు. చిన్నారి తండ్రి కన్న తల్లిని
కడు పెరుగదు నా తన్ను గుడువ కనుమూసెదు రారా తన్ను గుడువ కనుమూసెదు రా పూతన ప్రాణాపహారి విషపూతన ప్రాణాపహారి శకటాసుర సంహారి చౌరి శకటాసుర సంహారి చౌరి జయ హే కృష్ణావతారా జయ హే కృష్ణావతారా कृष्णावतारा नंदकुमार नवनीत चोरा जय हे कृष्णावतारा जय हे कृष्णावतारा మడుగున కాళీయు పడగల కాలు నిధి నిధిమి నాట్యము చేసి సర్పాధీసుని దర్పములనచిన సర్పాధీసుని దర్పములనచిన తాండవనాట్య వినోదా జయ హే కృష్ణావతారా కాళీయ మణిగణ రంజిత చరణ జయ హే కృష్ణావతారా జయ హే కృష్ణావతారా
మనసు వీరమీ కోరికలా జయ హే కృష్ణావతారా గోపకుమారి వస్త్రాపహారా జయ హే కృష్ణావతారా జయ హే కృష్ణావతారా బాలుడితడని శైలము తోలబరువని బాలుడితడని శైలము తోలబరువని నీ భయము వదలుకొండి నా అండను చేరగరండి ఈ తేలల్లాడదు నమ్మండి భయము వదలుకొండి నా అండను చేరగరండి ఈ తేలల్లాడదు నమ్మండి గోవర్ధన గిరిధారి సురనాయక గర్వాపహారి జయ హే కృష్ణావతారా జయ హే కృష్ణావతారా నాకు లభించింది రాయన నేను దర్శించాను నా జన్మ తరించింది అక్రూర మహాశయ మీకు మా పై గల ప్రేమాభిమానాలు విన్నాము ఇప్పుడు చూస్తున్నాము మా మామ కుశలమేనా ఆహా కంసరాజేంద్రుల ఆనతి మీదనే వచ్చాను వారు ధనుర్యాగం తలపెట్టారు నీ సోదరుల బలపరాక్రమాలు వీక్షించాలని మనసై వెంట తీసుకుని రమ్మన్నారు మహారాజు మనసు తీరుస్తాము ఏమంటారా అన్నయ్య అవునవును తీర్చవలసిందే కృష్ణయ్య తొందరపడకు నాయన ఆ కంసుడు తోడబుట్టిన దేవకీ దేవినే కరుణించని కిరాతకుడే మిమ్మల్ని ఆదరిస్తాడా వద్దు నాయన నారాయణ నారాయణ అన్నీ చూస్తూనే ఎందుకమ్మా ఆందోళన పడుతున్నావు గన్నమేగడలతో పెంచిన పామరత్వంలో భయపడుతున్నావే కాని బలరామకృష్ణులు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అవతరించిన దివ్య పురుషులమ్మ వారిని ఎదిరించి జయించగలవారు లేరు నందగోప సందేహించక వారిని ఆశీర్వదించి పంపండి అలాగే మహర్షి నా కన్న తండ్రి శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు మహాత్మ ఆనందంగా పంపుతాను ఇక మనం బయలుదేరవచ్చు నాన్న మీరు కూడా కానుకలతో మధురకు బయలుదేరండి కృష్ణ కృష్ణ నన్ను చంపకు నన్ను చంపకు నన్ను రక్షించు కృష్ణ ఏమిటి శ్రీకృష్ణుడు సాగల్ని చంపి మరుగుతుని రమ్మని చేసి పట్టబుటేను మట్టు పెట్టి యాగశాల వైపు పెడుతున్నాడు ప్రభు చాణూరు ముష్టికుల్ని వెంటనే పిలిపించు ఈ పుట్టికాయల చాణూర ముష్టికులను కొట్టే దిట్టలు రండి అదరి పాట ఎక్కువ అందుకే అట్టహాసం చానూరా నీవు నా వంతు ముష్టిగా నీవు నా వంతు రండి రండి
జైల్లోకి వెళ్ళగొట్టండి, నందుని బంధించండి, వసుదేవుని వధించండి. మన నలుగురు అయిన నీ మాటను పాటించేవారెవరూ లేరు. రామమ్మ రా. వచ్చి తీసుకో. ఏమిటా తొందర? బంతి నాకు విక్రమై. నేను తాకిన బంతి మీకు పనికిరాదు, నా దగ్గర ఉంటుందిలే. నీ మా దగ్గర కాదు, మా బంతి మాకే. చేతులైతే తీసుకో. అంత బలం ఉంటావా? నా తండ్రి రానాయన, కృష్ణయ్యకు నమస్కారం చేయి. ఇదిగో నీ బంతి. నాకు మాకి రూపం ఇచ్చా, నాకు వరం ప్రసాదించకండి. అంత ప్రియంగా అత్త అర్థిస్తే అల్లుడు కాదంటాడా? అడుగు, ఇస్తాను. నాకు పుత్రభిక్ష పెట్టకండి. ఇప్పుడు బావకేం ప్రమాణం వచ్చింది అత్తయ్య? ఆ రహస్యం మీరెరుగురు నాయన. ఎవరి హస్తస్పర్శతో ఈ పశువాని వికృత రూపం మారుతుందో ఆ దివ్య పురుషుని చేతిలోనే హతుడవుతాడని జోష్యులన్నారు. లేక లేక కలిగిన ఈ బిడ్డను నాకు దూరం కాకుండా రక్షించే భారం మీదే కృష్ణ. అలాగే అత్తయ్య, నేనుగా అతనిపై పగబడ్డాను. అతడు పంతాలకు పోయినా 100 తప్పులు సాయిస్తాను. ఆ దుస్థితికి రాకుండా నీవు కాపాడుకో, సరేనా? శృంగారరస సర్వస్వం శిఖిపించ విభూషణం అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయం ఆశ్రయే భువనాశ్రయం.